ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. ఈ డైలాగ్ వినంగానే అది రజనీ మార్క్ డైలాగ్ అని ఇట్టే పసిగట్టొచ్చు. ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఎన్నో రజనీకాంత్ని ప్రత్యేకంగా నిలిపాయి. మరాఠీ హిందూ ఫ్యామిలీ మూలాలున్న రజనీ కుటుంబం కర్ణాటక బెంగళూరుకు వలస రావటం, బెంగళూరులోనే వారు జన్మించడం అందరికీ తెలిసిన విషయమే. శివాజీరావు గైక్వాడ్ అసలు పేరు. తన సినీ గురువు కె బాలచంద్ర గారు పెట్టిన స్క్రీన్ నేమ్ రజనీకాంత్. ఇక ఆ పేరు ఎన్నో ఏళ్లు సినీ సామ్రాజ్యంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. 1975లో తమిళ చిత్రం అపూర్వ రాగంగాళ్ కె బాలచందర్ డైరెక్షన్లో. కేవలం 20 రోజుల్లో తమిళం నేర్చుకున్నారు ఆ సినిమా కోసం. అక్కడి నుంచి అప్రతిహతంగా సాగుతున్న సినీ ప్రయాణం 2025కి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు అంటే రజనీది ఎంత గొప్ప జాతకం. ఏమిటి తెర మీద రజనీ ప్రత్యేకత? మేనరిజం, ప్రత్యేకమైన స్టైల్, విలక్షణమైన డైలాగ్ డెలివరీ ఈ సూపర్ స్టార్ని తిరుగులేనివిగా మార్చినవి అవే. అందుకే మరెవరినీ సంబోధించని విధంగా తలైవర్ అంటే లీడర్గా పిలుచుకుంటారు ఆయన్ని. ఈరోజు 100 కోట్లు 500 కోట్ల క్లబ్స్ అని చర్చించుకుంటున్నాం బాక్సాఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటూ. ఆయన ఆ 500 క్రోర్స్ క్లబ్స్ని ఎప్పుడో సృష్టించేశాడు. చంద్రముఖి, నరసింహ చిత్రాలు చూస్తే లేడీ ఓరియంటెడ్గా అనిపిస్తాయి, కానీ కథకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే అరుదైన హీరో ఆయన. అందుకే నేటికి హిట్స్ మీద హిట్స్ కొట్టేస్తూ బాక్సాఫీస్ కలెక్షన్ని వేటాడే వేటయ్యన్గా అయ్యాడు. 7 వయసు, వన్నె తగ్గని స్టైల్ అండ్ ఎనర్జీ. చాలామంది అద్భుతాలను విశ్వసించరు, కానీ అవి జరుగుతాయి. నా విషయంలోనే అవి జరిగాయి. ఇంతమంది సినీ లెజెండ్స్తో నేను తెర పంచుకున్నాను అంటే అది అద్భుతమే అంటారాయన. లంకల కోడేరులో 1977లో చిలకమ్మ చెప్పింది చిత్రం కోసం రజనీ షూట్ అక్కడ జరగటం వెనుక అది ముమ్మాటికి ప్రకృతి నిర్ణయమే అని చెప్పాలి. తెర మీద రజనీ కనిపించారు అంటే పక్కన మరో ఆర్టిస్ట్ మీదకి కళ్ళు వెళ్లవు. అది రజనీ మ్యాజిక్. దాదాపు సినీ ఆర్టిస్ట్ అందరూ తెర మీద కనిపించే ఆహార్యంతోనే పబ్లిక్ కార్యక్రమాల్లోనూ కనిపించడం పరిపాటి. అది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అది తప్పనిసరిగా ఆచరిస్తారు. కానీ అందుకు భిన్నం ఈ సూపర్ స్టార్. ఓ విలేకరి ఇదే ప్రశ్న అడిగితే వారిచ్చిన సమాధానం, నేను తెర మీదే నటుణ్ణి, నిజ జీవితంలో కాదు అని. సో ఇలా ఉంటుంది ఆయన ఫిలాసఫీ. ఇతర సినీ సెలబ్రిటీస్కి రజనీకి ఒక ప్రధానమైన తేడా ఉంది. సినిమాలతో ఆయన ఎంత అటాచ్డ్గా అంకిత భావంతో ఉంటాడో అదే సినిమా షూటింగ్ ముగియగానే అంత డిటాచ్డ్గానూ ఉండగలడు. అవకాశం దొరికితే జస్ట్ సింపుల్గా కొన్ని రోజుల పాటు హిమాలయాలకు వెళ్ళిపోవటం, నిరాడంబరంగా గడపగలగటం ఆయనకే చెల్లింది. స్పష్టంగా కనిపించే నిరాడంబరత, మనసంతా ఆధ్యాత్మికత. ఆ ఆలోచనతోనే బాబా సినిమా చేశారు. అందులో కనిపించేది అసలు సిసలు రజనీకాంత్, అంతరంగంలోని రజనీకాంత్. ఆ చిత్రంలో చూపించే బాబాజీ గారిని నిరంతరం కొల్చే భక్తుడు మన రజనీ. తన ఫిలాసఫీతో ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు, ఆలోచనలో పడేస్తూ ఉంటాడు. దొరకనిది ఎన్నటికీ దొరకదు, దొరికేది ఎన్నటికైనా దొరకక మానదు. భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ ఎక్కడో చిన్న కొరత పెడతాడు. అదీ ఇచ్చేస్తే మనం దేవుణ్ణే మర్చిపోతాం. తక్కువ ఆశపడండి, తక్కువ బాధపడండి, తక్కువ తినండి, తక్కువగా నిద్రపోండి, తక్కువగా మాట్లాడండి. ఇవే జీవితంలో మార్గదర్శకాలు. ఇలా తన మాటలతో కళ్ళు తెరిపిస్తారు, మన బాధ్యత గుర్తు చేస్తారు రజనీ. సినీ కెరీర్లో ఎవరూ చేరుకోలేని స్థాయికి వెళ్లిన రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. అప్పుడు ఇప్పుడు అంటూ జాప్యం చేశారు. ఒక శుభముహూర్తాన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించారు కూడా. అయితే రజనీ రాజకీయాల్లో కొనసాగరు అని తొలిగా పలికింది మన నమో వేదికే. అదే నిజమైంది. ఆ తర్వాత వెంటనే రద్దు చేశారు రజనీ. ఇలా నమో రజనీ సినీ జీవితాన్ని కాదు, వ్యక్తిగత జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తోంది, ప్రతి దశను విశ్లేషిస్తోంది. రానున్న రోజుల్లో రజనీకాంత్ అంతరంగ ప్రయాణాన్ని మరింతగా శోధిస్తూ విపులంగా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికైతే 50 ఏళ్ల స్వర్ణోత్సవ సినీ సంబరాన్ని జరుపుకోబోతున్న సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది నమో.